విజయవాడ వాసిగా అమరావతి రాజధానికి ఉంటే మీకు హ్యాపీయా? 3 రాజధానులు ఉంటే మీకు ఆనందమా? సి ఇప్పుడు రాజధానులు కూడా మనం అది పెద్ద కాంట్రవర్సీగా ఉందండి. ఏది ఉన్నా కూడా ప్రజలకు కన్వీనియంట్, అది సెంట్రల్ ప్లేసు లొకేషను అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఆ రాజధాని చేయటానికి అది మంచిది 100%. కానీ ఎట్ వాట్ కాస్ట్ అనేది ఇంకొక ప్రశ్న. అన్ని 3 పంటలు పండుతాయి, బంగారం పండుద్ది అని అంటున్నారు, నాకుంది. కానీ అది తీసేసి దాని దగ్గర ఒక బిల్డింగ్ కట్టి అట్లాంటి మనకు పూట్ ఖరాబ్ అంటారు, ఆరు పొరంబోక్ అంటారు. ఇక్కడ వచ్చినాక ఆ పదాలన్నీ పట్టుకున్నాను నేను. కొండలు గుట్టలు వేల ఎకరాలు ఉందండి, వాటిని డెవలప్ చేయొచ్చు, వాటిని ఉపయోగించుకోవచ్చు కదండి. అది చేయొచ్చు. ప్రజలకి ఎక్కడైనా నువ్వు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయి. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, నీకు ప్రతి విలేజ్లో అన్నీ నీకే దొరుకుతున్నాయి, అర్థమైందండి. ఇంకా నీకు హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఏముంది. ఇప్పుడు నా కొడుకు అక్కడ ఉన్నాడు, ఇప్పుడే అమ్మతో మాట్లాడాడు, వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడాడు, ఆడ కూర్చొని మాట్లాడింది, వాకింగ్ చేస్తూ మాట్లాడింది. నా మనవాడి బర్త్డే, అమ్మ చూడవే, నువ్వు చూడు, వాడిని ఆశీర్వదించు అని చూపించాడు. ఇప్పుడు డిస్టెన్స్ తెలుస్తలేదు కదండి, టెక్నాలజీ ఇవి అవి ఒక్కొక్కసారి దానికి అర్థం లేకుండా పోతుంది. నాకు అందరు మంచి వాళ్ళే, ఎందుకంటే నేను ఇలా ఆలోచన చేస్తా. నీవు పంట భూమిని పంటకు ఉపయోగించు, ప్రొడక్షన్ అండి అది. మనకు ఆహారం లేనిది ఏమున్నది చెప్పండి, అన్నీ పండుతాయి అక్కడ. ఈ పంట పండుద్ది, ఈ పంట పండదని లేదు. ఒక రోజుల్లో చిలకలపూడిలో మేము పొగాకు పండించాం, మిర్చి పండించాం. అప్పుడు వేల, అంటే అదే పెద్ద కమర్షియల్ క్రాప్. ఇప్పుడు ఇంకెన్నో వచ్చినాయి, కాటన్ వచ్చింది, ఇక చెరుకు అంటే అప్పుడు కూడా ఉంది అనుకోండి. ఇప్పుడు ఇంకా అంతకంటే పూలు పండిస్తున్నారు, ఈయన క్యాప్సికం పండిస్తున్నారు కేసీఆర్ గారు, దాని వాల్యూ ఎక్కువ. మనం కూడా అక్కడ పండియగలం, ఏదైనా పండియగలం. అది మనం కష్టపడే వాళ్ళం, ఆ శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయి. సో దాంట్లో వేయి చేస్తే దాని మీద ఎక్కువ మనము వెయిట్ పెట్టలేము. మంచిదే, కానీ ఈ విధంగా ఉండాలి సెంట్రల్ ప్లేస్. ఒకప్పుడు అదంతా కమ్యూనిస్టులు అన్నారు, ఇది అన్నారు, అవన్నీ లేవండి. ఇప్పుడు ప్రజలందరికీ కూడా అన్నీ తెలుసు. మనిషి, వ్యక్తి, వాడికి అయ్యే ఉపయోగం, వాడి పిల్లలకి భవిష్యత్తు, మనం అంతా మైగ్రేట్ అయినాం. మా ఊర్లో ఉంది, ఇప్పటికే ఉంది, పండగలకు పబ్బాలకు పోతున్నాం. కానీ ఇక్కడ ఎందుకు, వాళ్ళ భవిష్యత్తు కొరకు వచ్చాం. ఇక్కడ మంచి స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, కానీ వాళ్ళకి ఇక్కడ రాలే. వాడికి ఐఐటి మద్రాసులో వచ్చింది, మా అమ్మ పూణేలో చదివింది డిఫెన్స్లో డాక్టర్. ఏముందండి. సరే, అలాగే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, మీరు ఆయన ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమో, మాకైతే అంటే ఆయన మా ఇంటి పక్కనే ఉంటాడు, కానీ హోప్ లేదు అన్నట్టు మా ఫీలింగ్ అంతే. మేము యాక్చువల్గా ఎవరు ఓట్లు ఎన్ని వేసిండ్రు అనేది మాకు తెలియదు, కానీ వాళ్ళే కొంచెం నిరాశతో ఉన్నారు. ఎందుకో తెలియదు, మరి రీజన్ అయితే తెలియదు. ఆయన కూడా కలుస్తారు, మంచిగా విష్ చేస్తారు, పోతుంటారు. ఇక్కడ కూడా అప్పుడప్పుడు వస్తాడు, ఆయన ఫామ్లో ఎక్కువ ఉంటారు. మంచి మిత్రుడు. అక్కడే మేము ఆ ఎమ్మెల్యే కాలనీలో ఉంటాము. ఇప్పుడు మార్చాడు, ఇల్లు మార్చాడు. ఆయన స్నేహితులు అందులో ఉంటున్నారు, ఎన్ఆర్ఐలు వాళ్ళంతా. మంచివాడు. సరే, ఏపీలో అయితే ఈసారి మార్పు వస్తుందని కోరుకుంటున్నారా మీరు? అనుకుంటున్నాం. అది మార్పు మంచికే, అంటే ఎటైనా కావచ్చు, ఇటు కూడా కావచ్చు, అటు కూడా కావచ్చు, కానీ వీళ్ళు అంటున్నారు.